మెయిన్గా 2 పాయింట్స్ చెప్తున్నారండి. ఒకటి, అమ్మ ఇల్లు ఇప్పియండి, అమ్మ ఇల్లు లేదు, బాడు కట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా మా నాన్నగారు వస్తే, నారాయణ గారు వస్తే ఫస్ట్ చేసేది గృహ నిర్మాణం అండి. ఆల్రెడీ 47,000 హౌసెస్ అయిపోయాయి. 8 monthsలో కట్టించారు. టిట్కో ఇల్లు, హై ఎండ్ టెక్నాలజీ, గ్రనైట్ యూజ్ చేసి కట్టించారు. కానీ ఆ ఇల్లు వైసీపీ వాళ్ళు పక్కన పెట్టేశారు. నిజంగా ఆ ఇల్లు నిరుపేదలకు ఇచ్చుంటే ఎంతో బాగుండేది. ఈరోజు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడా ఇవ్వలేదు, అవి మూలన పడిపోయాయండి. ఇంకొకటి, మురికి. ఇక్కడ నడుస్తూ ఉంటే రోడ్లో మురికి, చెత్త, కంపు వస్తుంది డ్రైనేజ్ నుంచి. చాలా దుర్వాసన వస్తుందండి. అండ్ మా నాన్నగారు వస్తే 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారండి. అది 90% ఆల్రెడీ అయిపోయింది. 100% అది పూర్తి చేస్తారు. వైసీపీ పార్టీ వాళ్ళు అది ఆపేశారు అక్కడే. సో ఈ 2 విషయాలు తప్పకుండా చేస్తారండి. ఒక్కసారి మనం ఉన్న రోడ్స్ చూడండి, ఎంత చండాలంగా ఉన్నాయో. గుంటలు ఉన్నాయి, దుమ్ము వస్తుంది నడుస్తూ ఉంటే. ఇదా అండి రోడ్స్ కండిషన్? 2014 to 19లో ఎండ్ టు ఎండ్ రోడ్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేసి అక్కడున్న టెక్నాలజీ, అక్కడున్న ఫ్యాక్టరీస్, అక్కడున్న మనుషులతో మాట్లాడి వచ్చి ఇక్కడ నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలి, అభివృద్ధి ఎలా అన్నా చేయాలి అని హై ఎండ్ టెక్నాలజీతో గృహ నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే ఎండ్ టు ఎండ్ రోడ్స్ అవ్వచ్చు, చాలా బాగా చేశారండి. అందరికీ అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఈరోజు ఏమైపోయిందండి? ఈరోజు పరిస్థితి ఏంటి? గుడ్డలు ఆరబెట్టుకుంటున్నారు అక్కడ. అసలు ఎంత దారుణం అండి. పేద ప్రజలు ఏం చేశారు? మా నాన్నగారు ఒక పేదరిక కుటుంబం నుంచి వచ్చారు. సో ఖచ్చితంగా గుడిసెలో పుట్టారు, గుడిసెలో పెరిగారు. ఖచ్చితంగా మా నాన్నగారికి పేదవాళ్ళ కష్టాలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మా నాన్నగారికి, నారాయణ నువ్వేం చేస్తావో తెలీదు, పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉండాలి వాళ్ళ భర్తతో, పిల్లలతో, అలాంటి ఇల్లు కట్టు అని. సో ఆ రోజు అంత బాగా ఇల్లు కట్టారండి. ఆ ఇళ్ళన్నీ మూలపడిపోయి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమైనదో అని. కానీ దర్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఈరోజు దర్గా పరిస్థితి ఏంటి? 2014 to 19లో అండి చాలా మైన్యూట్ మానిటరింగ్ చేసి దాని ఒక పవిత్రమైన ప్లేస్గా చేసి రొట్టెల పండగ నెల్లూరు వల్లే ఫేమస్ అయింది. రొట్టెల పండుగ ఎంత బాగా జరుపుకునే వాళ్ళో మీ అందరికీ తెలుసు. 2019లో 20 లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండుగ చూడడానికి. దాని పక్కనే ఒక ఘాట్ వేశారు. దాన్ని ఒక టెంపుల్ సర్కిల్ కాన్సెప్ట్ తీసుకొద్దామన్నారు. దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి, ఒక టూరిజం స్పాట్గా చేసి అటు పిల్లలకి ఇటు పెద్దవాళ్ళకి బోటింగ్ అలా పెడితే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వచ్చు, జాబ్స్ వస్తాయి అండ్ నెల్లూరు డెవలప్ అవుతుంది. మీరు ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే అమ్మ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు వైసీపీ వాళ్ళు, క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. దానివల్ల మేము మోసపోయాము, మేము ఈరోజు ఖాళీగా ఉన్నాము అని చెప్తున్నారండి. ఒక మాట 100% మా నాన్నగారు వస్తే ఫస్ట్ చేయబోయేది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా. ఇదొక్కటే కాదండి, పెన్షన్ అని ఎంతో కాంట్రవర్సీ జరుగుతుంది. వైసీపీ వాళ్ళు ఏవేవో స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. కానీ ప్రతి మంత్ 1వ తేదీ 4,000 రూపీస్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి మరీ టీడీపీ వాలంటీర్స్ ఇస్తారండి. టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు ఒకసారి ఆలోచించి మీరు ఓటేసే ముందు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఓటేయండి. మీరు మూలాపేట శివాలయం తీసుకోండి, ముత్కూరు గేట్ తీసుకోండి, మీరు చికెన్ షాప్, మటన్ షాప్, గుడ్డల షాప్ అలా ఎంతో బాగా చేశారు. ఇప్పుడు ఆ అభివృద్ధి అంతా ఏమైపోయింది? మీ చేతుల్లో ఉందండి. May 13th ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా నారాయణ గారికి, ఎంపీగా బీపీఆర్ గారికి 2 ఓట్లు టీడీపీకి వేద్దామండి. 2 ఓట్లు టీడీపీకి వేసి అందరం కలిసి వేస్తే నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేస్తేనే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అండ్ అభివృద్ధి చేయాలంటే నారాయణ గారే చేస్తారు. మా నాన్నగారు మాటల మనిషి కాదండి. మీకు ఆల్రెడీ తెలుసు 2014 to 19 అభివృద్ధి చేసి మరీ చూపించారు, కేవలం మాటలు కాదు. సో మీ చేతుల్లో ఉందండి. అభివృద్ధి కావాలంటే 100% టీడీపీ ప్రభుత్వంకి, 100% నారాయణ గారికి అండ్ బీపీఆర్ గారికి ఓటేసి మరీ గెలిపించండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.